వాడిని కొంచెం నీళ్ళు తీసుకురమ్మనండి. ఇప్పుడు దుఃఖపూరితురాలైన గోళాత్మ మనస్సు తేలికపడింది. ఏ రకంగా అయితే రామకృష్ణుల వారి వద్ద శారదాదేవి మనస్సు తేలికపడిందో గోళాత్మ మనస్సు తేలికపడింది. ఈవిడ అనునయంతో గోళాత్మ మనస్సు తేలికపడింది. ఈ ఉదాహరణ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న ఉదాహరణ. మనకి శారదాదేవి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అనేది అవగతమవుతుంది. ఇక గురుదేవులు శాంతికూరుకు వెళ్ళిన తర్వాత మాతృదేవి దక్షిణేశ్వరంలో ఉండలేకపోయారు. కొద్ది రోజులు ఉన్నారు అంతే. తర్వాత ఆవిడ కూడా కలకత్తాకు వెళ్ళి దక్షిణ లేదు, గురుదేవులను కలకత్తాకు తీసుకువెళ్ళి చికిత్స ప్రారంభించినప్పుడు ఆయుర్వేద చికిత్స లేకపోతే హోమియో చికిత్స దానికి ఆయన అన్ని రకాల ఆహారాలను తీసుకోలేరు కదా. గొంతులో చివరిలో ఏది వెళ్ళేది కాదు, గొంతులోకి వ్రణమైపోయింది కదా. ఆయనకు ఆవశ్యకమైన పథ్యాన్ని తయారు చేయడానికి, వేళకు సరిగ్గా ఆయనకి ఆహారం అందివ్వడానికి మాతృదేవి యొక్క సహాయం ఎంతో అవసరమైంది. అది ఉంటేనే సమయానికి అన్నీ అందుతాయి. అందుకని గురుదేవులు బస చేసిన అద్దె ఇంట్లో స్త్రీలు ఉండడానికి ప్రత్యేకమైన గదులు లేవు. ఇంటి నిండా భక్తులు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆయన అక్కడి నుంచి మార్చాలి అని తీర్మానించుకున్నారు. అప్పుడు ఆయన్ని కాశీపూర్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆమె ఇక్కడికి వచ్చి ఉండగలుగుతుందా? ఇప్పుడు గురుదేవులతో ఈ విషయం చెప్పారు. శారదాదేవి రావాలండి, మీ పథ్యాన్ని కానీ మీ వంటను కానీ ఆవిడే సమర్థవంతంగా చేయగలరు, అక్కడ ఉండడానికైతే ప్రత్యేకంగా గదులు లేవు, ఏం చేయాలో మీరే చెప్పండి అని గురుదేవులని అడిగారు శిష్యులు, వాళ్ళు నిర్ణయించుకోకుండా. అప్పుడు గురుదేవులు అంటున్నారు, ఆమె ఇక్కడికి వచ్చి ఉండగలుగుతుందా, ఆమెనే అడిగి చూడండి అన్నాడు. ఇంక చెప్పచ్చుగా, ఉంటుందిలే ఏం పర్వాలేదు అనొచ్చు, లేకపోతే ఆడు ఉండదు అక్కడి నుంచి చేసి తీసుకోవడం ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ ఈయన ఏమన్నారు, ఆవిడనే అడగండి అన్నాడు. ఆయన అడగలే, ఆయన చెప్పలే. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్న తర్వాత ఆమె ఇక్కడికి వచ్చి ఉండడానికి ఇష్టపడితే రమ్మనండి. ఆవిడకన్నీ తెలుసు పరిస్థితులు. ఇక్కడ ఉండడానికి ఇష్టపడితేనే ఆవిడని రమ్మనండి అన్నారు. దక్షిణేశ్వరానికి మాతృదేవి వద్దకు మనిషిని పంపించారు. ఆవిడని అడగడానికి ఒక మనిషి వెళ్ళారు. ఎప్పుడు ఎలాగో అప్పుడు అలా, ఎక్కడ ఎలాగో అక్కడ అలా. మళ్ళీ చదువుతాను. ఇది ప్రతి వాళ్ళు ఫాలో అయితే సమస్యలనే ఉండవు. ఏంటది? ఎప్పుడు ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ మాట్లాడాలో, ఎక్కడ ఎలాగో ఉండాలో అక్కడ అలాగా ఉండాలి.
ఎవరితో ఎలాగో వారితో అలాగా మెలగగలగాలి. 3, ఎప్పుడు ఎలాగో అప్పుడు అలా, ఎక్కడ ఎలాగో అక్కడ అలా, ఎవరితో ఎలాగో వారితో అలా. 3 లైన్లు. ఈ 3 లైన్లు శారదాదేవి తన జీవితాంతము పాటించారు. ఈ 3 లైన్లని ప్రతి ఒక్కరిని పాటించమని ఆవిడ చెప్తూ ఉంటారు. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి. అసలు జీవించడమే చేత కాదు, ఎలా జీవించాలో తెలియదు, జీవితం యొక్క అర్థం తెలియదు. ఏదో దాని అంటారు, గుంపులో గోవిందలాగా వెళ్తున్నాం తప్ప సొంతంగా ఆలోచించడం, సొంతంగా నిర్ణయం తీసుకోవటం, ఈ పైన చెప్పిన 3ని ఫాలో అవుతూ ఉండడం, తెలివితేటలతో వెలగడం, ఇవి గోళమ్మలాగా వెలిగితే దెబ్బలు దొరుకుతాయి కదా. ఆ శారదా రామకృష్ణులు కాబట్టి ఆవిడ బట్ట కట్టింది. అదే ఇంకోళ్ళు అయితే ఏదో అదే వివేకానంద అయితే ఊరుకుంటాడేంటి. అలా జీవించడం సాధ్యపడకపోతే ప్రశాంతతను పొందడమో జీవిత గమ్యాన్ని చేరుకోవడమో అసంభవం అవుతుంది. ఇవన్నీ చెప్తుంది ఎవరు? శారదాదేవి చెబుతున్నారు. ఇవన్నీ చెబుతూ లజ్జ అనే చొరబడలేని తెర వెనుక మాతృదేవి ఎల్లప్పుడూ ఉన్నా, అంటే లజ్జా స్వరూపిణి అయినటువంటి శ్రీ శారదాదేవి గురుదేవుల ఈ ఉపదేశాన్ని తమ జీవితాల్లో అమర్చుకోగల పాఠాన్ని ఆమె నేర్చుకున్నారు. ఈవిడ ఎక్కడి నుంచి తెలుసుకున్నారు ఈ విషయాలు? రామకృష్ణ వారి నుంచి. రామకృష్ణ వారు చెప్పిన ఈ అద్భుత పాఠాన్ని తన జీవితం ఆచరించి చూపించారు. అందువల్ల తమ ఇబ్బందులను గురించి, ఎవరి ఇబ్బందులు? శ్రీరామకృష్ణ వారి ఇబ్బందులు, ఈవిడ పొందబోయే ఇబ్బందులు, అక్కడికి వెళ్ళడం ద్వారా ఆవిడ కలిగే ఇబ్బందులను శ్రీరామకృష్ణాన్ని సేవించడంలో, అక్కడే ఉంటే కలిగే ఇబ్బందులను కాస్త కూడా పట్టించుకోకుండా శాంతిపూర్కి వచ్చి సంతోషంతో గురుదేవుల సేవను స్వీకరించారు. ఆవిడ సహజంగా లజ్జా స్వరూపిణి అయినా కూడా ఆవిడకి ఏమిటి కనపడుతుంది? అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి గురుదేవులు ఆయనకి చేయాల్సినటువంటి సేవ, తన గురించో తన అసౌకర్యాల గురించో ఆవిడ ఏమాత్రం ఆలోచించలేదు. గురుదేవుల సేవ చేయడం కోసం తన అసౌకర్యాలన్నింటినీ పక్కన పెట్టి శాంపూర్కి వెళ్ళి గురుదేవులకు సేవ చేయడంలో నిమగ్నమయ్యారు శారదాదేవి. ఇప్పుడు అక్కడ ఉండేటప్పుడు ఏం జరుగుతుంది? ఎంతోమంది వస్తూ ఉంటారు కదా, అపరిచితులు చాలామంది ఉంటారు. అపరిచితులైన పురుషులు ఉంటున్నప్పటికీ అన్ని సౌకర్యాలను సహించుకుంటూ తమ బాధ్యతను నెరవేర్చసాగారు మాతృదేవి. ఆవిడ నహబత్ లాంటి 4 అడుగులు 8 అడుగులు ఉన్న ఆ గదిలోనే ఆవిడ 2 సంవత్సరాలు ఉండగలిగారు. శాంపూర్లో ఎందుకు ఉండలేరు?
ఆవిడ దేనినైనా స్వీకరించడానికి రెడీ. తన దైవము భర్త అయినటువంటి గురుదేవుల కోసం, గురువు అయినటువంటి శ్రీరామకృష్ణుల కోసం. అన్నిటికన్నా ప్రధానం గురువు. అక్కడ ఒక్కటే స్నానాలు గది. అందువల్ల తెల్లవారుజామున 3 గంటలకే 3 గంటల మునిపే లేచి ఆవిడ సిద్ధమయ్యేవారు. తర్వాత 2వ అంతస్తులో ఉండే మరుగైన చోటుకి, అక్కడికి ఎవరు వెళ్ళరు, మరుగ్గా ఉంటుండే చోటు 2వ అంతస్తులో, ఆ 2వ అంతస్తులోకి వెళ్ళి అక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకునేవారు. ఎప్పుడు ఆవిడ కాలకృత్యాలు తీర్చుకుంటారో, ఎప్పుడు ఆవిడ విశ్రాంతి తీసుకుంటారో ఎవరికి అంతపట్టేది కాదు. అన్నీ మామూలుగానే జరిగిపోతూ ఉండేది. అది శారదాదేవి. ఆవిడేం చేసేవారు, పగలంతా అక్కడే ఉంటూ గురుదేవులకు ఆహారం ఉండేవారు, ఆవశ్యకమైన ఆహారం. ఆయన అంతేకాక వృద్ధుడైన బడా గోపాల్ అద్వైతానంద స్వామీజీ కానీ లేక లాటూ మహారాజు ద్వారా కానీ కబురు పంపేవారు రామకృష్ణ గారికి, భోజనం సిద్ధమైంది పంపమంటారా అని అడిగేవారు. వాళ్ళు చెబితే పంపేవారు. గురుదేవుల ప్రక్కన ఉండేవారు. వెళ్ళిపోయిన తర్వాతనే ఎప్పుడు గురుదేవుల చుట్టూ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు కదా, ఈవిడ వెళ్ళలేకపోయేది. వాళ్ళందరూ గురుదేవుల చుట్టూ లేకుండా వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఏమండి ఆమె ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇక లేకపోతే భక్తులు ఆయన తిన్న తర్వాత 6 ప్లేట్లు కిందకి తీసుకొచ్చేవారు. మాతృదేవి కూడా ఏదో 4 మెతుకులు తిని 2వ అంతస్తుకు వెళ్ళి కాస్త విశ్రమించేవారు. ఇక రాత్రులు అయితే అందరూ నిద్రపోయిన తర్వాత 11 గంటలకు తనకు కేటాయించిన గదిలో రాత్రి 2 గంటల దాకా నిద్రించేవారు. 11 నుంచి 2 10 గంటలు అంటే ఒక మనిషికి 3 గంటలు నిద్ర చాలా. శారదాదేవికి చాలు. మనకి 8 గంటలు చాలు, అది వేరే విషయం. ఆవిడకి అసలు నిద్రే అక్కర్లేదు. ఆవిడ మళ్ళాగా ఆవిడ మళ్ళాంటి శరీరమో, మళ్ళాంటి ఆలోచనలో, మళ్ళాంటి ఆవిడ సాక్షాత్తు ఆ జగజ్జనని. అసలు ఆవిడ నిద్రపోతే ఏమవుతుంది, లోకాలన్నీ కూడా మాయమైపోతాయి. ఆవిడ ఆ నిద్ర కూడా ఊరికే కళ్ళు పోసుకోవడమే తప్పది, నిద్రపోయినట్టే తప్ప విశ్రాంతి కోసం నిద్ర అనడానికి లేదు. మామూలు మళ్ళాంటి వాళ్ళు అయితే 3 గంటలు నిద్రపోతే తర్వాత రోజు 30 గంటలు విశ్రాంతి తీసుకోవాలి కదా. ఆవిడతో మనం ఎక్కడ పోల్చుకోగలం? అసలు ఆవిడ మామూలు సాధారణ మనిషి కాదు కదా. ఆవిడ సాక్షాత్ దేవతా స్వరూపం కదండి. ఆవిడకి 3 గంటలు చాలు. మీరన్నా 6 గంటలు మనకి, ఆవిడకి అది కూడా ఎక్కువే. ఆ 3 గంటలు అలసేపు నిద్రపోయేవారది లేదు. ఆవిడ చేసే పనులని అసలు ఒక భాగం కూడా మనం చేయలేం. గురుదేవుల వ్యాధి నయం అవ్వాలి అనే ఏకైక ధ్యేయంతో ఆవిడ ఎన్ని శ్రమలనైనా భరించేవారు. ఆవిడ ఉద్దేశం ఒకటి, రామకృష్ణ వారు సరవ్వాలి. ఆవిడకి తెలుసు
రామకృష్ణ గారు వెళ్ళిపోతున్నారు అని తెలుసు. అయినా కూడా ఒక మనిషిగా వచ్చినందుకు ఒక ఆశ ఉంటుంది కదా. అక్కడికి నిత్యం వచ్చేవారు అనేకులు. అలాంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్టు, గురుదేవులకు ముఖ్యమైన సేవ చేస్తూ ఉన్నట్లు తెలియదు. ఎవరికంతా పడేవారు కాదు, ఎవరు చూడలేదు ఆవిడని. అలా ఆవిడ ఉండి వంట చేసి ఇన్ని సేవలు చేస్తున్నారు అన్న సంగతి కూడా ఎంతో మందికి తెలియదు. అంత గుట్టుగా ఆవిడ కాలాన్ని వెళ్ళబుచ్చారు శాంపకూరులో ఉంటూ. ఇకపోతే శ్రీరామకృష్ణ గారు బాధ్యతలను అప్పగించడం. ఆయన కార్యపు అప్పగింతలండి. కార్యపు అప్పగింత, గురుదేవుల నిష్క్రమణ. ఎలా అప్పగించారో మనం తెలుసుకోవాలి. అందుకోసం చదువుదాం. ఇది 3 నెలలే అయింది రామకృష్ణ శాంపకూరు వచ్చి. వైద్యుల చికిత్స, అంతకుమించి శారదాదేవి పరిచర్యలు. వైద్యుల చికిత్స, శారదాదేవి పరిచర్యలు, శిష్యుల సేవలు, ఈ 3. వ్యాధి తగ్గుముఖం పట్టకపోగా ఇంతమంది ఇన్ని సేవలు చేస్తూ ఉన్నా, శారదాదేవి ఇన్ని పరిచర్యలు చేస్తూ ఉన్నా, డాక్టర్లు ఎన్ని రకాల చికిత్సలు అందిస్తూ ఉన్నా, వ్యాధి తగ్గుముఖం పట్టకపోగా రోజు రోజుకు తీవ్రమవసాగింది. ఇంకోటి అయితే కనీస ప్రయత్నం చేయవచ్చు. ఇంకా క్యాన్సర్ ఏం ప్రయత్నం చేస్తారండి? అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే 3rd గ్రేడా 4th గ్రేడా అని పిలుస్తారు. అది ఆల్రెడీ 4th గ్రేడ్కి వెళ్ళిపోయింది. దానికి మునుపు ఒకంత ఉపశమనం ఇచ్చిన మందులు నిష్ప్రయోజనమైనాయి. మందులు ఏవి పనిచేయటం లేదు. కారణం ఏంట? వీళ్ళు అనుకుంటున్నారు అక్కడంతా కలుషితమైన వాతావరణం ఆ శాంపకూరులో. ఇప్పుడు వెళ్ళి చూస్తే శాంపకూరు మెయిన్ రోడ్, అది పెద్ద పెద్ద బండ్లు పోతూ ఉంటాయి, వాయు కాలుష్యము. తర్వాత అక్కడ స్లమ్ ఉంది పక్కనే కొంచెం దగ్గరలో, అక్కడి నుంచి వచ్చే దుర్గంధము, మొత్తం వాతావరణమే కాలుష్యమైనటువంటి వాతావరణం. అందువల్ల ఈ కాలుష్యమైన వాతావరణం కారణంగానే వ్యాధి తీవ్ర రూపం తీసుకుంటోంది అని వైద్యులు ఎక్కడైనా నగర పొలిమేరల్లో, ఫామ్ హౌస్ అంటాం ఇప్పుడు మనం, ఫామ్ హౌస్ అంటాం కదా, అలా నగర పొలిమేరల్లో చక్కటి గాలి వీచే స్థలానికి ఆయన్ని మార్చడం మంచిది అని సలహా ఇచ్చారు. అందుకు కాశీపూర్ అనే చోట ఒక ఉద్యానవన గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. అద్దెంత ఆ రోజుల్లో 11 రూపాయలు 10 రూపాయలు. ఆ ఫామ్ హౌస్, గార్డెన్ హౌస్ 10 రూపాయలు అద్దె. ఆ 10 రూపాయలు అద్దంటే వాళ్ళకి చాలా ఎక్కువ. కానీ ఒక సురేంద్ర మిత్ర అనేటువంటి ఒక సురేంద్రనాథ్ మిత్ర పేరు జ్ఞాపకం లేదు, సురేంద్రనాథ్ మిత్ర ఆ డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి ఆయన అంగీకరించారు. అందువల్ల ఈయన మార్చడం జరిగింది.
శారదాదేవి కూడా అక్కడికి షిఫ్ట్ అయ్యారు. శారదాదేవి ఉండడానికి చక్కటి ఒక గది వేరే ఉండేది, శిష్యులు ఉండడానికి గదులు ఉండేవి, వంట చేయడానికి మంచి ఏర్పాట్లు ఉన్నాయి. ఈయన్ని ఫస్ట్ ఫ్లోర్లో ఉంచారు. చాలా విశాలంగా ఉంది, జనసంచారం లేని చోటు, ఎటు చూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పూలు. గురుదేవులు ఈ చోటు చాలా అందంగా కనపడింది. గురుదేవులకి ఆయనకి చాలా ఇష్టపడ్డారు ఆ చోటు, కాశీపూర్. ఉద్యానవనం లోపల ప్రవేశించి అక్కడ గాలి పీల్చగానే ఆయన ఉప్పొంగిపోయారు. చాలా ఆనందం కలిగిందండి. చుట్టూరా చూస్తూ ఆనందంతో లోపలికి వెళ్ళారు. తర్వాత మేడ మీద తనకు కేటాయించిన గదికి దక్షిణంగా ఉన్న డాబా మీదకు వెళ్ళి నిలబడి తోట అందాన్ని కాసేపు చూసి ఆనందించారు. ఈ శాంబపూర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది? శాంబపూర్ ఇంట్లో బందీగా ఉన్నట్లు, ఇక్కడ బందీగా ఉన్నట్లు ఉండేది. శాంబపూర్లో ఉండవలసింది కాదు. కనుక చక్కగా ఇప్పుడు శారదాదేవి అనుకుంటున్నారు అన్నమాట, మునుపట్లా కాకుండా మరింత చక్కగా సేవలు చేయవచ్చు అని మాతృదేవి కూడా సంతోషించారు. వీరిద్దరూ ఆనందించడంతో శిష్యుల మనస్సులు ఆనందంలో మొదలాడాయి. ఆ ఇల్లు రామకృష్ణ వారికి నచ్చింది, శారదాదేవికి కూడా నచ్చింది. లేకపోతే ఆవిడ ప్రత్యాహారాన్ని తయారు చేసే బాధ్యతను శారదాదేవి తీసుకున్నారు. అద్వైతానంద స్వామీజీ ఒకరిద్దరు భక్తులతో మాత్రమే ఆవిడ కొద్దిగా మాట్లాడేవారు. ఆవిడ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఈ డాక్టర్ పేరేంటి? మహేంద్రలాల్ సర్కార్. ఈ మహేంద్రలాల్ సర్కారు గురుదేవులకు వైద్యం చేసేవాడు. ఎవరి శిష్యులు గురుదేవులతో పాటు ఉంటూ ఆయన సేవలు చేస్తూ వేచి ఉండసాగారు. ఈ శిష్యులు కూడా సేవ చేసేవారు కదా. ఈ డాక్టర్ గారు శ్రీరామకృష్ణుల వారు అవతార పురుషులని, ఆయన ఎంతో మహానుభావుడని మహేంద్రలాల్ సర్కార్కి తెలుసు. ఆయన శ్రీరామకృష్ణుల వారిని మీరు మాట్లాడకూడదు, ఎవరితోనూ మాట్లాడవద్దు అని స్ట్రిక్ట్గా చెబుతూ ఉండేవారు. ఆయన మాత్రం గంటలు మాట్లాడేవారు. ఆయన ఎందుకు ఈ అవకాశం పోగొట్టుకోకూడదు, ఆయనతో మాట్లాడాలి అనే ఒక బలీయమైన కోరిక మహేంద్రలాల్ సర్కార్కి. అటు మాట్లాడుతూనే ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరో వస్తున్నారు మీరు మాట్లాడకండి అనేవాడు ఆయన మాట్లాడకుండా ఉండలేడు. రామకృష్ణ వారు చెప్పుకుంటూ నవ్వుకునేవారు. ప్రత్యేక ఆహారం డాక్టర్ నిర్దేశిస్తే అలాంటి ఆహారాన్ని తయారు చేసే పద్ధతిని వీరి మూలంగా తెలుసుకొని శారదాదేవి వండేవారు. అండ్ డాక్టర్ ఏది చెప్తే అలాగా. వంట మాత్రమే కాకుండా మధ్యాహ్నానికి మునిపే సాయంత్రమైన కాసేపటికి ఆవిడ ఆహారం వడ్డించి ఆయన ఆహారం పుచ్చుకునేదాకా అక్కడే ఉండేవారు. ఇది దక్షిణేశ్వరుడు లాగా ఆవిడ పక్కన ఉండేవారు. దక్షిణేశ్వరానికి వచ్చేటువంటి కొందరు భక్తురాండ్రు కూడా అప్పుడప్పుడు వచ్చి కొన్ని గంటల సేపు 1-2 రోజులు అక్కడే
బస చేస్తూ ఉండేవారు, శారదాదేవికి సహాయం చేస్తూ ఉండేవారు. అసలు ఆయన ఎందుకు కాశీపురం నిర్ణయించుకున్నారు అని అంటే, వివేకానంద స్వామీజీకి శిక్షణను ఇవ్వడం కోసం. శారదాదేవికి ఆల్రెడీ శిక్షణ ఇవ్వడం జరిగింది అన్ని విషయాల్లో కూడా. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? వివేకానందుడికి శిక్షణ ఇవ్వాలి. ఆయన 6 నెలల కాలం కాశీపురంలో ఉంటూ వివేకానందుడిని అక్కడ మిగిలిన వాళ్ళందరికీ లీడర్గా ప్రకటించి వాళ్ళందరికీ కాషాయ వస్త్రాలు ఇచ్చి భవిష్యత్తులో రాబోయే మఠం సన్యాస సాంప్రదాయంతో వెళ్ళగాలని కోరుకుంటూ దానికి వివేకానందుడిని నాయకుడిని చేస్తూ నాయకత్వ లక్షణాలన్నీ ఆయనలో చొప్పింపజేసి ధ్యానానికి జపానికి ప్రత్యేకంగా సమయాలను నిర్ధారిస్తూ ఆయన ఎక్కువసేపు ధ్యానం చేయమనేవారు. తర్వాత ఆయన చెప్పదలుచుకున్నటువంటి అనేక విషయాలను భవిష్యత్తులో ఏది ఎలా జరుగుతుందో ముందుగానే సూచిస్తూ వివేకానందునికి ఒక గైడ్గా శ్రీరామకృష్ణ అన్నారు. ఇవన్నీ చేయడానికి ఆయనకు చోటు కావాలి కాబట్టి ఈ కాశీపురం నిర్ణయించుకున్నారు. కాశీపూర్ యొక్క ప్రయోజనం అది. రామకృష్ణ సంఘ చరిత్రలో కాశీపూర్ శాశ్వతమైనటువంటి స్థానాన్ని వహించింది. ఇందువల్ల అక్కడనే శ్రీరామకృష్ణ వారు తన భౌతిక దేహాన్ని వదిలేశారు. కాబట్టి అక్కడ ఆయన భౌతిక దేహాన్ని వదిలేశారు, కానీ దానిని పబ్లిక్ క్రెమటోరియంలోనే దానం చేశారు. మున్సిపాలిటీ క్రెమటోరియం ఉంటుంది కదా, శ్మశాన వాటిక, అక్కడనే దానం చేశారు. ఆ దానం చేసిన చోట ఇప్పుడు ఒక సమాధి లాంటిది కట్టారు. లేకపోతే అది కూడా నాశనం అయ్యేది కదా. అది ఎంతో మందిని ఈయన కాల్చిన చోటనే కాల్చారు. అందువల్ల దాన్ని చేయడానికి లేకపోయింది. ఆగస్టు 15 వరకు ఆయన జీవించారు. 8 నెలల కాలం కాశీపూర్లో 8 నెలల ఆయన పీడిస్తున్నటువంటి వ్యాధి క్రమేణా తీవ్రమవుతూ ఆయన శరీరాన్ని అస్థిపంజరంగా మార్చేసింది. అయినా కూడా స్థిరమైన మనస్సు వ్యాధిని, దాని కారణంగా కలిగిన బాధను ఎన్నడూ స్వీకరించలేదు. మనస్సులో బాధ కానీ దానికి కారణమైన రోగం కానీ ఆయనకి ఎప్పుడు లేదు. ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూనే, బాధ లేనట్లుగానే ఉండేవారు రామకృష్ణుల వారు. ఒకరోజు నరేంద్రుడిని పిలిచి శిష్యులను చూపిస్తూ, వీరందరి బాధ్యత నీదే, వీరందరూ సాధనను అనుష్ఠించేటట్లు ఇంటికి తిరిగిపోకుండా చూసుకో అని అంకురార్పణ చేశారు. దీనికి ఈ సాధు సాంప్రదాయానికి, సన్యాస సాంప్రదాయానికి అంటే యువకుల బాధ్యతను లీడర్గా చేసి వివేకానందుడికి ఒప్పగించారు. యువకులందరికీ సన్యాస ఆదర్శంలో తర్ఫీదునిచ్చారు గురుదేవులు. ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి
భిక్షాటన చేసుకురమ్మన్నారు. వారిలో పలువురు ధనవంతుల పిల్లలు ఉన్నారు, వారి డబ్బున్న వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అక్కడ. పుష్కలంగా ధనంతో పోషింపబడిన వారు అయినా గురుదేవుల ఆజ్ఞను శిరసా వహించి ఎంతో సంతోషంగా బయలుదేరారు. వారు మొట్టమొదటి భిక్షని ఎవరి దగ్గర ఆశించారు? శారదాదేవి వద్ద. ఆవిడ వద్దనే మొదటి భిక్ష తీసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన చోట్ల. గురువు చెప్తాడు, 3 ఇళ్ళు లేకపోతే 5 ఇళ్ళు వరకే వెళ్ళాలి. అపక్వమైనటువంటివి తీసుకోకూడదు, వండినటువంటి వాటిని తీసుకోవాలి. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి ఎదురుగ్గా నిలబడకూడదు, ఒక పక్కగా నిలబడాలి. ఇంటి లోపలికి చూడకూడదు, పక్కగా నిలబడి 3 సార్లు అనాలి. భిక్షాందేహి అని 3 సార్లు అనాలి. 4వసారి అనకూడదు. 3 సార్లు అని అక్కడ ఆగాలి. ఎవరైనా వచ్చి భిక్ష ఇస్తే సరే, వినపడకనో చూడకనో వాళ్ళు ఎవరు లేకనో ఏదైనా అయితే ఆ రోజు ఆ ఇల్లు అయిపోయినట్టే లెక్క. వాళ్ళు భిక్ష ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు క్షేమంగా సంతోషంగా ఆ ఇంటిని పాది ఆనందంగా ఉండేటట్లుగా అనుకొని మనసులో భగవంతుని ప్రార్థన చేస్తూ ఆ ఇంటి వాళ్ళ కోసం ఇంకొక ఇంటికి వెళ్ళాలి. అలా 3 ఇళ్ళు ఏమీ దొరకకపోతే, గురుగారు 3 ఇళ్ళు అంటే 3 ఇళ్ళల్లో ఏం దొరకకపోతే, 5 ఇళ్ళల్లో కూడా ఏమి దొరకకపోతే ఖాళీగానే వెనక్కి వెళ్ళాలి. ఆ రోజు నీకు ఆహారం తీసుకునే అర్హత లేనట్లే. ఇలా 3 నియమాలు ఉంటాయి. అందరూ 10 మంది 15 మంది వెళ్ళారు కదా, అందరూ తీసుకొచ్చిన ఆహారాన్ని ఒకే చోట పెడతారు. ఆ సంచి గుడ్డ సంచి, అందులోనే అన్నం, పప్పు, పులుసు, సాంబారు ఏదో కలిపినా సరే అంతా అందులోనే. వెళ్ళినప్పుడు అంతా డ్రై అయిపోతుంది. సాంబార్ ఎప్పుడు ఉంటుంది, పప్పు కొంచెం గట్టిగా ఉంటే ఉంటుంది, లేకపోతే అది కూడా కొంచెం కారిపోయినా ఆశ్చర్యం లేదు. పెరుగు ఇవన్నీ తీసుకుని వెళ్తారు కదా. చపాతీలు ఉంటాయి, ఒక్కొక్క చోట స్వీట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా మొత్తం అందరూ తెచ్చిందంతా ఒక కుప్పగా పోస్తారు. దాన్ని నివేదన చేస్తారు. ఆహారం అంతా నివేదన చేసిన తర్వాత దాన్ని పెద్ద స్వామీజీ గారికి, ప్రెసిడెంట్ మహారాజు గారికి, వాళ్ళకి పెద్ద పెద్ద స్వామీజీలకు ముందు పంపించి, ఆ తర్వాత సీనియర్ స్వామీజీలకు కూడా పంపించి, ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా, బయటికి వెళ్ళి వాళ్ళు తీసుకుంటారు. ఏంటి అంతా కలిసిపోతుంది. అలాగే హస్తంతో తీయటం, విస్తట్లో వేయడం. అది ఏమొచ్చింది ఏంటి, అందులో స్వీటు కలవచ్చు, పచ్చడి కలవచ్చు, పెరుగు కలవచ్చు, కానీ దాని టేస్ట్ ఉంటుందండి అత్యద్భుతం. ఇలా ఉంటుందని అనడానికి లేదు. అక్కడ ఏముండదు, ఖాళీగా ఉంటుంది. అందరూ అలా తినేస్తారనమాట. ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. రామకృష్ణ గారు వీళ్ళందరినీ భిక్షకు వెళ్ళమంటారు. మరి ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి, తమాషా కాదు. వారి అదృష్టం బాగుంటే అలా 5 చెప్పచ్చు, లేకపోతే 7 కూడా చెప్పచ్చు. ఒకసారి 3 అన్నారనుకోండి, 3 ఇళ్ళకు వెళ్ళి ఖాళీ చేతులతో రావడమే.
ఇస్తారని నమ్మకం ఉంది. కొంతమంది తిడతారు, కోప్పడతారు, అమ్మయ్య దుడ్డు ముక్కలాడు, ఈ వేషాలు ఏంటి, ఈ అనుకోవడం ఏంటి అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా ఆశీర్వదించి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి. అవన్నీ బాగుంటుంది. అలాగా 3 రోజులు చేయాలి. సన్యాస దీక్ష అయిన తర్వాత 3 రోజులు అందరూ అలా చేస్తారు. ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ఆహారం లభిస్తుంది. ఇల్లు కూడా అయినా 5 అయినా బోళ్ళంత పోస్తారు. పళ్ళు అవి ఇవి, పళ్ళు కూడా వేస్తారు కదా. ఎంత బరువైనా సరే మోసుకుంటూనే రావాలి. కానీ అక్కడ రిక్షా ఉంది, రిక్షా ఎక్కొద్దాం అంటే కుదరదు. అందువల్ల వీళ్ళే కొంచెం వేయగానే ఆపేస్తారు. అది అలా 40 మంది ఒక్కసారి సన్యాసులు అవుతారు. 40 మంది వెళ్తారు. 40 మంది 40 సంచులు తీసుకొస్తారు. అది ఎంత అవుతుందో ఆలోచించండి. ఒక్క మెతుకు లేకుండా అయిపోతుంది అనమాట. 15 నిమిషాల్లో ఖాళీ. ఇప్పుడు ఈ అద్వైతానంద స్వామిజీ ఆయన సన్యాస వస్త్రాలను తీసుకుని వచ్చి ఈ యువ శిష్యులకు ఇద్దామని అనుకున్నప్పుడు శ్రీరామకృష్ణుల వారు వారి చేతి మీదుగా వీళ్ళందరికీ కాషాయ వస్త్రాలను ఇచ్చారు. అలా కాషాయ వస్త్రాలను ఇవ్వడం ద్వారా వాళ్ళందరూ సన్యాసులేనంటే లెక్క. ఆ తర్వాత ఫార్మల్గా తర్వాత సన్యాసం తీసుకున్నారు. అంటే శ్రీరామకృష్ణుల వారు జీవించుకుండగా ఏమేమి చెయ్యాలో ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం అన్నీ ఆయనే నిర్వర్తించి ఎవరికి వాళ్ళకి బాధ్యతలను అప్పగించి ఆయన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. శారదాదేవి మనోస్థితి వర్ణనాతీతంగా ఉంది. బాధపడుతున్నారు ఆవిడ. దక్షిణేశ్వరం వదిలి ఎప్పుడు గురుదేవులు బయటికి వెళ్ళిపోయారో అప్పటి నుండి జరగరానిది జరిగిపోతుంది అనే వ్యాకులతతోనే ఆవిడ జీవిస్తున్నారు. ఇన్ఎవిటబుల్ కదా, తప్పదు కదా. ఆవిడకి తెలియదు ఏముంది చెప్పండి. కానీ ఆ ఆవేదనతోనే ఆవిడ జీవిస్తూ ఉన్నారు. వ్రణం రావడం మాత్రమే ఇందుకు కారణం అని చెప్పలేం. ఈ రోగం రావడం వల్ల అది కారణం చెప్పలేం. నిర్యాణ సమయానికి సూచనలు అంటూ గురుదేవులు చెప్పిన ప్రతి ఒకటి తర్వాత ఒకటి జరగడం ప్రారంభం అవడమే మాతృదేవి హృదయాన్ని కలిసివేసింది. ఆయన శారదాదేవితో అన్నారు, ఇదంతా కూడా బాధ్యతలు ఒప్పగించడానికి నాకు అంత్యకాలం సమీపిస్తున్నది అని ముందే చెప్పారు. అందువల్ల కూడా ఆవిడ బాధ ఎక్కువైపోయిందండి. ఒకరోజు ఆయనకంటూ సపరేట్గా వండినటువంటి ఆహారం ఏదైతే ఉందో ముందుగా నరేంద్రునికి ఇచ్చి మిగిలిన అన్నం తాను తిన్నారు. శ్రీరామకృష్ణ గారు ఎవరైనా ముందు తీసుకుంటే ఆ ఎంగిల్ని ఆయన తీసుకోలేకపోయేవారు. ఆ రోజు శారదాదేవి ఆయన పథ్యాహారం ఏదైతే చేశారో దానిని మొదట నరేంద్రునికి ఇచ్చి తర్వాతనే ఆయన స్వీకరించారు. ఇది ఎప్పుడూ జరగలేదు. మాతృదేవి అలా చేయవద్దు అని వారించినా కూడా
నరేంద్రునికి ఇవ్వడంలో నా మనస్సులో ఎలాంటి నిర్బంధము కలగలేదు, అందులో దోషం లేదు. గురుదేవులు ఇలా అన్నప్పటికీ ఆయన ఒక మాట చెప్పారు, ఎంగిలి ఆహారం కనుక నేను తీసుకుంటే నా అంత్యకాలం సమీపించినట్లు, దక్షిణేశ్వరం వదిలేసి కలకత్తాకు వెళితే నా అంత్యము సమీపించినట్లు అని ఆయన ముందే చెప్పారు. దక్షిణేశ్వరులు కలకత్తాకు వచ్చారు, ఎంగిలి ఆహారాన్ని కూడా తీసుకున్నారు. అంటే అర్థం ఏమిటి? ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని. నన్ను ఎప్పుడు భక్తులు దైవంగా ఆరాధించడం మొదలు పెడతారో అప్పుడు నా నిర్యాణ సమయం ఆసన్నమైనదని గ్రహించుకో అంటూ గురుదేవుడు చెప్పి ఉన్నారు. అప్పటికే అందరూ కూడా ఆయన్ని భగవంతునిగా ఆరాధించడం మొదలెట్టారు. ఈ రకంగా అన్ని విధాలుగా కూడా శారదాదేవి ఆవేదనకు కారణమయ్యాయి. ఆయన నిర్యాణాన్ని కూడా మనం